ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి డివిజన్లో బిఎన్ రెడ్డి కాలనీలోని ఆటో స్టాండ్లో మల్కాజ్గిరి టీడీపీ అడహక్ కమిటీ సభ్యులు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయనేత అలాగే ముత్తూటు జార్జ్ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి సహకారంతో మేనేజర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు 150 మందికి పైగా స్టీల్ వాటర్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ యాదయ్య పాల్గొని వారి చేతుల మీదుగా స్టీల్ వాటర్ బాటిల్స్ను అందించారు. వేసవి కాలం దృష్ట్యా దాహార్తిని తీర్చుకోవడానికి గాను ప్రత్యేకమైన స్టీల్ వాటర్ బాటిల్స్ అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ 1 రీజనల్ మేనేజర్ పి అనూప్, సిఎస్ఆర్ మేనేజర్ లక్ష్మీనారాయణ, జోనల్ ఆడిట్ మేనేజర్ ఇస్మాయిల్, అడ్మిన్ మేనేజర్ నరేష్, మార్కెటింగ్ మేనేజర్ శివ హాజరై పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, శివ, ఇతర కాలనీ పెద్దలు నాగరాజు, అశోక్, ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ రాములు, ప్రవీణ్, అనిల్, జయసింహ, ముత్తూట్ ఫైనాన్స్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఈసారి మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. రేపు కార్పొరేటర్గా కూడా గెలవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎంతో పెద్ద పెద్ద మందిని తీసుకొచ్చి నిర్వహిస్తా అని చెప్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య తారకులు ఎవరంటే మా లక్ష్మీనారాయణ సార్, ముత్తూట్ ఫైనాన్స్ మేనేజరు మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మనకు ఈరోజు ఇక్కడ దగ్గర మనకు 200 మందికి ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. స్టీల్ బాటిల్స్, ఇవి స్టీల్ బాటిల్స్ ఏవో ప్లాస్టిక్ బాటిల్స్ కూడా కావు, చాలా మంచి కాస్ట్లీ. దగ్గర మనం కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే ఒక 5 ఏళ్ళ వరకు నడిచాయి స్టీల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. మనం ఒక నెల ముందు మనం ఇద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. లేట్ అయితే వద్దాం ముందు మనము అందరికి ఇద్దాము. ఈ ఆటో యూనియన్ ఏంటంటే మీరు 10 మంది ముందు తిరుగుతుంటారు. మీరందరూ మా పేర్లు చెప్పాలన్నా రేపు అని ఒక కుర్రాడు ఉంటాడు, ఆ ప్రోగ్రాంలు చేస్తాడు. నేనైతే మీ ముంగట చలివేంద్రాలు అవన్నీ పెడతానే ఉన్నా. చూస్తులేరానా? అదే అన్న, ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చినట్టే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు మా వెనువెంట ఉండే మా వెంకటేశ్వరరావు అన్న కూడా ఎప్పుడు మా ఎన్నుకుంటాడు అన్న. ఏంటంటే ఏ కార్యక్రమం ఉన్నా మా వెంకటేశ్వరరావు అన్న లేదా ప్రోగ్రామ్ కాదన్నా ఒకసారి అన్న కూడా క్లాప్ చేద్దాం. అదేవిధంగా మా ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ లక్ష్మీనారాయణ సార్ ఇక్కడ దగ్గర రావాలని కోరుతున్నాం. సార్ మాకు ఎంతో సహకారం ఇచ్చి మీరు ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి మాకు తీసుకెళ్తారు సార్. ఇంకా ముందు ఇదే విధంగా మాకు ఇవ్వాలని వాగ్దానం మాకు ప్రామిస్ చేయాలి సార్ కంపల్సరీ. ఇంకోటి మా అశోక్, మా శివ కూడా ఎప్పుడు మా వెంబడి ఉంటాడు. మా అశోక్ కూడా ఉంటాడు. ఇంకా చాలా మంది ఈరోజు హాలిడే లేదని రాలేరు. ఎప్పుడు మా ఎన్నుకుండి ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. అదే విధంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మా రామన్న మాట్లాడాలని కోరుతున్నా. ఈ వాటర్ వాళ్ళంతా చేసే వాళ్ళ ముఖ్యం. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానా. ఇక్కడ విచ్చేసినందుకు కూడా వాళ్ళకు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఆటో డ్రైవర్ సాబ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఈ బస్సులు వచ్చినప్పటి నుంచి ఆటోల పని అయిపోయింది అంతే, అందరికి తెలిసిన విషయం, జగమెగిన సత్యం. మీరు ఒకటి ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే అందరూ ఒకటి లైసెన్స్ డేట్లు అయిపోయినాయా ఉన్నాయా ఒకటి చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ లైసెన్స్, బండి ఇన్సూరెన్స్ చూసి, ఎందుకంటే సిగ్నల్ జంప్ కాకుండా ఇలా చూసి నడుపుకోండి. ఎందుకంటే ఏమన్నా చిన్నది ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి డ్రెస్ కోడ్ ఒకటి ఇంపార్టెంట్. ఈ రోజులలో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే కొత్త పిల్లలు ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి ఏదో పని లేక వచ్చేసి ఆటో నడుపుకుంటున్నారు. ఇవాళ ఫాదర్ ఏదో ఒక ఇది ఉంటున్నాడు, నడుపుకొని ఫైనాన్స్ కట్టుకో బిడ్డ అనే వరకల్లా వాళ్ళు టీ-షర్ట్ వేసుకొని నడుపుతారు. ఏమన్నా జరిగిందంటే ఆటో ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. లాస్ట్కి వచ్చే వరకల్లా ఎత్తుకి అడ్రస్ తీసి ఓనర్ పట్టుకునే వరకల్లా ఓనర్ అంటే నేను డైలీ దానికి ఇచ్చిన ఎవరు ఇవ్వమంటూ వేయండు అని ఆయన పాపం. అందు గురించి డ్రెస్ కోడ్ ఒకటి, మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి, లైసెన్స్, ఆ ఇన్సూరెన్స్ ఒకటి చూసుకోండి. ఇక సిగ్నల్ జంప్ కాకండి. ఎందుకంటే ఇక మళ్ళీ చారాన కోడికి బాగా మసాలా అవుతుంది. ఇక మేము కొట్టకున్నా అవి ఉన్నాయి. ఇంకా 3 కన్ను ఉన్నాయి. పోలీసులో 2 కన్ను అంటే 3 కన్ను ఒకటి అదొకటి ఉంది. అది మూమెంట్ కొడుతూ ఉంటుంది, అది జనరేట్ అవుతూ ఉంటుంది. మాకే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వాస్తవానికి అయితే ఆటోలో జోలికి నేను రాను.
నేను చౌటు పల్ల చేసినా ఏం చేసినా కానీ మీ ఆటోలో తోలికి నేను రాను బెదిరిస్తా. ఓకే నేను కుడుతున్నాయి చాలా కుడుతు చూడు అది అంటా కానీ మీ తోలికి నేను రాను. ఎందుకంటే ఫైనాన్స్ కట్టాలి, ఇట్లా సంవత్సరం వెళ్ళాలి, దానికి ఆయిల్ పోయాలి, అన్ని పోయాలి. ఓకేనా? సూచన పట్టుకోండి. మీకు ఈ వాటర్ బాటిల్ ఇవ్వడం అంటే ఆశమాశ ఏం కాదు. ఆయన ఎంత పెద్ద మనసు అది మీకు ఒకసారి అర్థం చేసుకోండి. 10 రూపాయలకి సాయం చేయకున్నా కానీ నీళ్ళు దాపిస్తే చాలా పుణ్యం. అంతకన్నా ఆయనకు ఇచ్చేదిగా భగవంతుడు ఆయనకి ఏమి ఇస్తాడో నాకే తెలియదు. మీ తరపుకెళ్ళి 100% వాటర్ బాటిల్ అనేది చాలా గ్రేట్. అన్నం పెట్టకున్నా సరే నీళ్ళు దాపిస్తే చాలా పుణ్యం అన్నకు. ఆయన కుటుంబానికి అందరికీ మన తరపుకెళ్ళి మీ తరపుకెళ్ళి అందరి తరపుకెళ్ళి భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనల్ని గుర్తుపెట్టు కార్యక్రమానికి సహకారం ఇస్తుంటారు అన్న మన లక్ష్మీనారాయణ సార్ గారు అనమాట. ఏ దానికైనా ఇప్పుడు నేను దగ్గర ఎవ్రీ ఇయర్ నేను గత 10 సంవత్సరాలుగా 10 చలవేంద్రాలు పెడుతున్నాను. మన ఎన్జిఓస్ కాలనీలో వాల్టర్ రిఫ్రిజిరేటర్స్ కూడా పెట్టాను. అది ఎవరి కారణం అంటే మా ముత్తూస్ లక్ష్మీనారాయణ సార్ ఉన్నందుకు మేము అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకోటి మా సార్ ఏమన్నారంటే ఎస్ఐ సార్ ఆటో యూనియన్ ఆటోల జోలికి రావడం అంటున్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు తెలుసు కదా. ఎందుకంటే మన కష్టం ఏందో ఆ సార్ చూశాడు. మన ఈ డిపార్ట్మెంట్లోనే మనం ఇక్కడనే చేసిందని కూడా అన్నాను. నేను గుర్తుపట్టలేను అన్న సార్. థ్యాంక్ యూ అన్న మాకు పరిచయం ఉన్నందుకు కూడా. ముత్తూట్ ఫైనాన్స్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యతలో భాగంగా మనం అనేక వైద్యం పేదవారికి సంబంధించి వారి యొక్క బాగోగుల గురించి అనేక సమస్యలు కలిసి మనం పనిచేస్తూ ఉన్నాం. మనం ఖచ్చితంగా ఇలాంటి ఎన్జిఓతో స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా వాళ్ళతో కలిసి మనం ఎవరైతే పేద వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయక సహకారాలు అంటే ఎవరైతే మందులు అవసరం ఉండి కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఏదైనా ముత్తూట్ ఫైనాన్స్ శాఖను కూడా సంప్రదించవచ్చు. మనం దాదాపుగా మెడికల్ ఖర్చుల కోసం కానీ ఎవరైతే తండ్రి లేని ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం కూడా ముత్తూట్ ఫైనాన్స్ సహకరిస్తుంది. దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, మీరు మీ ఆటోలో కస్టమర్లు దిగేటప్పుడు వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. ఎవరికైనా మందులు కొనుక్కోవడం, ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బు ఉంది, 5 సంవత్సరాలు డాక్టర్ గారు మందులు వాడమని చెప్పారు, ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు దయచేసి మన ముత్తూట్ ఫైనాన్స్ శాఖను సంప్రదించినట్టయితే మీ తాలూకు మెడికల్ బిల్సు అదేవిధంగా డాక్టర్ గారు రాసినటువంటి రికమెండేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా మీరు ఒక చిన్న అప్లికేషన్ రాసి ముత్తూట్ ఫైనాన్స్ ఇచ్చినట్టయితే మీ ఇంటికే జనరిక్ మెడిసిన్ ప్రతి నెల సంవత్సరం పాటు ఇచ్చే అవకాశం ముత్తూట్ ఫైనాన్స్ కల్పిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7 నుంచి 8,000 శాఖలు మనకున్నాయి ముత్తూట్ ఫైనాన్స్గా. దేశంలో అతిపెద్ద ఎన్బిఎఫ్సి గోల్డ్ లోన్ కంపెనీ. మేము సమాజానికి సేవ చేయడానికి ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరితో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కానీ కలిసి పనిచేస్తూ ఉంటాం. మీ అందరితో ఈరోజు గద్దెన విజయనేత గారు అద్భుతమైన కార్యక్రమం. ఇంకా మనం ఎక్కువ మందికి చేరువ కావాలని చలివేంద్రాలతో కావచ్చు, అదేవిధంగా స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ కావచ్చు, స్కూల్ బ్యాగులు పంపిణీ కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు. ఎవరైతే వితంతులు అనేటువంటి అమ్మాయిలు వాళ్ళ తల్లుల మ్యారేజ్ చేయడానికి ఖచ్చితంగా ఖర్చు అవుతుంది కాబట్టి ఎవరైతే తండ్రి లేని అమ్మాయిలు ఉన్నారో వారు కనీసం 1 నెల ముందు ముత్తూట్ ఫైనాన్స్ సంప్రదించినట్టయితే వారి యొక్క పెళ్లికి కూడా కొద్దిగా మనం మా వంతు సహకారం ఆర్థికంగా అందించడానికి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ కూడా మనందరి అసంఘటిత రంగం అదేవిధంగా చాలా చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్తో కలిపి ముత్తూట్ ఫైనాన్స్ ఈరోజు ఏయుఎంని సంపాదించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల ఏ బ్రాంచ్లైనా మీరు సంప్రదించవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీ యాదవ్ గారికి, అదేవిధంగా గద్దె విజయనేత గారికి, మా కొలీగ్స్ అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఆటో యూనిట్ పెద్దలకి చూడండి ఎంత గర్వంగా ఉన్నారో. నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను చూస్తుంటే. సో రాము గారు అదేవిధంగా మీ యూనియన్ నాయకులందరికీ నేను చెప్తున్నాను, మనం ఎక్కువ మందిని గ్యాదర్ చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇంకా మనం ఇది సరిపోకపోతే మళ్ళీ కూడా ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఒక 10 days టైం తీసుకొని ఎక్కువ మంది చేద్దామని చెప్పేసి కూడా విజయనేత గారు చెప్పింది. ఈ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా విజయనేత గారి కృషి చాలా ఉంది. మనందరూ ఒకసారి వారికి కరతాళ ధ్వనులు చేయాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే నాకు ఎప్పుడు కాల్ చేసినా సార్ ఆ కార్యక్రమం చేద్దాం, ఈ కార్యక్రమం చేద్దాం, మా బిఎన్ రెడ్డిలో అది చేయాలి, చాలా ఏం చేయాలని చాలా తపన పడుతుంటాడు. ఖచ్చితంగా మేము కోఆపరేట్ చేస్తున్నాము. మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన మందుల విషయం కావచ్చు, ఎవరైతే తండ్రి లేని అమ్మాయిల పెళ్లి విషయం కావచ్చు, ఎవరైతే తండ్రి లేని అబ్బాయి కానీ అమ్మాయి కానీ బీటెక్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ చదువుతుంటారు. తండ్రి లేని కారణంగా వాళ్ళకి ఆదాయం ఉండదు. కాబట్టి తల్లి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళని చదివించే కార్యక్రమం ఉంటుంది, కానీ ఫీజుకు సరిపోదు. కాబట్టి మీరు దయచేసి మీరు కస్టమర్ అయినా కాకపోయినా
మీరు ముత్తూట్ ఫైనాన్స్ సంప్రదించండి. మీ బ్రాంచ్ ఏదైతే దగ్గర ఉంటుందో వాళ్ళకి చెప్పి ఇట్లా అమ్మాయికి తండ్రి లేడు, పెళ్ళి వచ్చేసి మనకు జూన్ కానీ జూలైలో ఉందనుకుందాం, మీరు వెడ్డింగ్ కార్డు కానీ తండ్రి మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్, అది ఇచ్చి మీరు సంప్రదించినట్టయితే మేము దానికి ఏం చేయాలనేది మా బ్రాంచ్ వారు మమ్మల్ని సంప్రదిస్తే అది కోఆర్డినేట్ చేస్తారు. ఓకేనా? రెండవది ఏంటంటే మీ అందరికీ ఆదాయం తక్కువ ఉంటుంది, మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి లైఫ్ స్టైల్ డిసీజ్, గుడ్డ జబ్బులు కావచ్చు, షుగర్ కావచ్చు, అదేవిధంగా మూత్రపిండాల వ్యాధులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో వీటికి కూడా మందులు ఎవరైనా కావాల్సి ఉన్నట్టు ఉంటే డాక్టర్ చిట్టి ప్లస్ మందుల బిల్లు తీసుకొని మీరు సంప్రదించవచ్చు బ్రాంచ్లో. అదేవిధంగా మనము హైయర్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాను కదా, ఇప్పుడు మనం స్కూల్ బ్యాగుల విషయం కూడా చేస్తుంటాము. అంతే విధంగా విజయ్ గారు మొన్న ఒక కార్యక్రమం చెప్పారు, ఎవరైతే వాళ్ళకి స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనము టెంట్ షేడింగ్ టెంట్లు ఏర్పాటు చేయాలి, అంబ్రెల్లాలు కూడా ఏర్పాటు చేయాలి. అది కూడా కార్యక్రమం మనం తీసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మిత్రులందరికీ మరొక్కసారి ట్రాఫిక్ విభాగం ఎస్ఐ గారికి, అదేవిధంగా గద్దె విజయనేత గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా అడ్మిన్ గారు ఇప్పుడు నరేష్ గారు ఒకసారి మాట్లాడతారు మనకు. నమస్తే అందరికీ. నేను కేరళ వాళ్ళు, కానీ మీ ఊరే ఇప్పుడు. ఒక 20 years నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. కానీ మరి ప్రతిసారి ముత్తూట్ గ్రూప్ అంటే, ముత్తూట్ ఫైనాన్స్ అంటే చాలా సహాయం ఇస్తున్నారు అందరికీ. ఇది కాదు పెద్దగా, ఎందుకంటే స్కూల్స్ మనం పిల్లల కోసం, చదివిన పిల్లల కోసం స్కాలర్షిప్ కానీ, మ్యారేజెస్, మనకి ఎవరికైనా సహాయం కావాల్సిందే, మెడికల్ ఎమర్జెన్సీస్, చాలా సహాయాలు ఇస్తుంది. ఇది ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఇవ్వడం అంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే సమ్మర్లో ఇది ఉంటే మీ చేతిలో ఉండాలి. మీరు ఒక ఆటో ఎక్కినప్పుడు మీ దగ్గర బోటిల్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఒక బోటిల్ ఉండే ఇంకా హ్యాపీ, మన వాళ్ళని చెప్పవచ్చు మనకు, అంతే కదా. హ్యాపీగా తీసుకోండి. మనం ముత్తూట్ అంటే పెద్ద కంపెనీ, ఎందుకంటే గోడు సపోర్ట్ చేసిన దేవుడు ఉన్న కంపెనీకి. ఎందుకంటే 5,000 బ్రాంచెస్ ఉన్నాయి మనకు. ఒకరోజు మొత్తం కలిపి 2 lakhs 2 lakhs కస్టమర్స్ వస్తున్నారు. మీ అలా ఉన్నవారు ఉన్నారు, పెద్దవారు ఎవరు ఉన్నారు, కానీ ఒక్క మనిషి చూసుకోకుండా అన్ని కింద లెవెల్కి వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు. ఈయనే పెద్ద అయినా మనకు కంపెనీలో లక్ష్మీదేవి అంటే ఈయన పేరు అదే చెప్తున్నా. ఎందుకంటే కంపెనీ దేవుడ కంపెనీ చెప్పినప్పుడు కరెక్ట్గా పేరు చూసుకోండి, లక్ష్మీనారాయణ అని చెప్పి తీసుకున్నా. ఈయన ఎంతమందికి ఈయన ఫ్యూచర్ తెలియదు, కానీ ఆ దేవుడ ప్రసాదం ఈయన మీద ఉంది. ఎంత సహాయం చేసుకున్నా ఇప్పుడు లాస్ట్ 1.5 year 2 years నుంచి ఈయన ఎంతమందికి సహాయం చేసుకున్నా, ప్రతి చోటకి వెళ్తున్నా. ఈయన మనం బెస్ట్ గిఫ్టే ఈయన కంపెనీకి, బెస్ట్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ వల్ల చాలామందికి ఇప్పుడు సహాయాలు జరుగుతుంది. మళ్ళీ ఇంకా అడ్మిన్ మేనేజర్ ఉన్నారు, ఆయన మార్కెటింగ్ మేనేజరు, చాలామంది సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మీ నుంచి కూడా కంపెనీ మీకోసే ఉన్నా, అందరి కోసం ఉన్నా, సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైనా మీతోనే ఉంటాం ముత్తూట్ ఫైనాన్స్. అండి అందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఇక్కడ మీ అందరూ మేము కొత్తగా ఇక్కడ వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ బ్రాంచ్లో షిఫ్టింగ్ ఉంది రేపు, అంటే మండే మార్నింగ్. మీరు అందరూ అక్కడికి రండి. తర్వాత బిఎన్ రెడ్డిలో ఇంకో టీచర్స్ కాలనీలో ఒకటి పెడుతున్నాము, అక్కడికి కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు. హస్నాపురం ఉంది, నియర్ బై బ్రాంచెస్ అన్నిట్లలో అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు కస్టమర్ అయినా కాకుండా డైరెక్ట్ వచ్చి ఏ ప్రాబ్లం, మామూలు గోల్డ్ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. దీనికి ఎంత వెయిట్ వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది, అవన్నీ మాట్లాడుకోవచ్చు. మీరు కస్టమరే ఉండాలని ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మెయిన్ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఎడ్యుకేషన్ బాగా యూజ్ అవుతుంది, చిన్నపిల్లల చదువుకు బాగా యూజ్ అవుతుంది. చాలా స్కూల్స్లో బ్యాగ్స్ బాగా ఇచ్చినాం, బుక్స్ ఇచ్చినాం, తర్వాత ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇచ్చినాం, అవి బాగుంటాయి. తర్వాత మ్యారేజ్ కోసం అవి చాలా యూజ్ అవుతాయి, అది కూడా బాగుంటుంది. జస్ట్ మీకు తెలిసిన వాళ్ళు రెఫరెన్స్ ఇస్తే చాలు, మీరు ఇక్కడికి వెళ్ళండి వాళ్ళే చూసుకుంటారని చెప్పండి, ఖాళీ మిగతా మేమే చేసేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. దండి రాములు నా పేరు. దండి రాములు నా పేరు. 1987లో ఇక్కడ ఆటో స్టాండ్ పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతున్నాను. అంటే విజయనేతన్న కూడా మాకు సహకరిస్తున్నాడు. మా సారు పేరు యాదగిరి సార్ కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. మా ఆటోలో అంటే చాలా ప్రాణం ఆయనకి, ఏ దానికైనా మాకు సహకరిస్తాడు. ఇక్కడ ఉన్నా కానీ మా ఆటోలు జోలికి రాడు యాదయ్య సార్. ఇట్లా కాదు, ఇట్లా చేసుకోవాలి, లైసెన్స్ ఉంచుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్తాడు. మీకు అందరికీ కూడా సార్కి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.
ఇక్కడ గద్దె విజయనేత గారి ప్రోగ్రాం పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వాటర్ కానీ ఏది కానీ ప్రతి ఎండాకాలంలో సలివంగం అనేది పెడుతున్నాడు. దాని తర్వాత మేము కూడా ఇక్కడ ఆయనకు సహకరిస్తున్నాము. సెవరేజ్ పనులు ఏదైనా కూడా మేము ఒక రోజు కాకుండా తెల్లారి మాత్రం మేము రెక్టిఫై చేసి ఇక్కడ కాలనీలో ఇక్కడ ముగ్గురు కాకుండా అన్ని మేము చూస్తున్నామని నేను సందర్భంగా చెప్తున్నాను. ఓకే. గౌరవనీయులు పెద్దలు విజయనేత అన్న గారికి మరియు లక్ష్మీనారాయణ సార్ గారికి మరియు ఆ ఆటో డ్రైవర్ అన్నదమ్ములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయన్న స్వచ్ఛత సమస్యలు ఇలాంటివి చాలా చేస్తుండు. ఇక చేయాలి. ముందు ఎలక్షన్లలో ముందుండి నిలబడి గెలిపించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ, మీడియా మిత్రులు.